హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక టార్గెట్ 100+ కోర్సులో మరొక వీడియో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ 4తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇందులో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇందులో మనం ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, అలీగఢ్ ఉద్యమం సంబంధించినటువంటిది మనం తెలుసుకుంటూనే మరొక 2 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. దీనికంటే ముందుగా మీరు చూసుకున్నట్లయితే కనుక 1857 సిపాయిల తిరుగుబాటు సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది అనమాట అండి. సో మీరు ఇంకా చూడకపోయినట్లయితే కనుక వెంటనే ఆ వీడియో అనేటువంటి చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షూర్ షాట్కి వచ్చేటువంటి కంటెంట్ అనమాట. దాంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేటువంటిది రేస్ చేయడం జరిగింది అనమాట. సో అసలు ఈ సామాజిక మత సంస్కరణ అనేటువంటి ఉద్యమాలు ఎందుకు వచ్చాయని చూసుకున్నట్లయితే 19వ శతాబ్దంలో మనం చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో లేకపోతే భారత సమాజంలో సామాజిక మూఢనమ్మకాలు అనేటువంటి దురాచారాలు తీవ్రమైనటువంటి అసమానతలు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని కింది వాటి వల్ల సంస్కరణ అవసరం అనేటువంటిది పెరగడం జరిగిందనమాట అండి. అదేంటంటే సతీసాగమనం ఏంటంటే భర్త చనిపోతే వెంటనే భార్య అతిథులకి దూకడమే సతీసాగమనం అనమాట. నెక్స్ట్ బాల్య వివాహాలు, పిల్లలు చిన్నకున్నప్పుడే వివాహాలు చేయడం, లేకపోతే పెద్ద ఏజ్ ఉన్నటువంటి వారికి చిన్న పిల్లలు ఇచ్చి మ్యారేజ్ చేయడం. ఇట్లా మ్యారేజ్ చేయడం ద్వారా బాల్య వివాహాలు జరుగుతుంటే ఒక పక్కన ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి భర్త చనిపోతే బాల్యంలో ఉన్నటువంటి పిల్ల వితంతువుగా ఉండి ఆ మిగతా ఏజ్ అంతా అట్లా వితంతువులాగానే జీవించడం. నెక్స్ట్ కుల వ్యవస్థ, అంటరానితనం, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది, మహిళలకు విద్యా హక్కులు లేకపోవడం అనేటువంటి ఈ మెయిన్ 5 పిల్లర్స్ వీటిని కాన్సన్ట్రేట్ చేస్తూ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. భారతీయ పునరుజ్జీవానికి చూసినట్లయితే కనుక ఏవేవి భారతీయ సమాజంలో హేతువాదం అంటే రేషనలిజం, ఎడ్యుకేషన్ అంటే విద్య, శాస్త్రీయ దృక్పథం, సామాజిక సమానత్వం వంటి ఆధునిక భావాల వ్యాప్తిని భారతీయ పునరుజ్జీవం అంటారు అనమాట అండి. భారతీయ పునరుజ్జీవం అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఒకటిది వచ్చేసి హేతువాదం అనమాట అండి. హేతువాదం. రెండోది వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక విద్య. మూడోది వచ్చేసి శాస్త్రీయ దృక్పథం. నెక్స్ట్ సామాజిక సమానత్వం. సో ఈ 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నటువంటి దాన్ని భారతీయ పునరుజ్జీవం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. దీన్ని ఇండియన్ రెనిసెన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. సంస్కరణ ఉద్యమాలకు కలిగినటువంటి ముఖ్య కారణాలు మనం చూసుకున్నట్లయితే కనుక పాశ్చాత్య విద్య, ఆంగ్ల విద్య వ్యాప్తి ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై అవగాహన అనేటువంటిది పెరగడం జరిగిందనమాట అండి. ముద్రణ యంత్రాంగం, ప్రింటింగ్ ప్రెస్ అనమాట అండి. దీని ద్వారా వార్తాపత్రికలు, సంస్కరణల గ్రంథాల ముద్రణ వల్ల ప్రచారాలు అనేటువంటిది సులువు అవడం జరిగింది. నెక్స్ట్ మిషనరీల ప్రభావం, క్రైస్తవ మిషనరీలు హిందూ మత లోపాలను ప్రశ్నించడంతో ప్రజలలో ఆత్మ పరిశీలన అనేటువంటిది పెరగడం జరిగింది. నెక్స్ట్ నూతన మధ్యతరగతి, ఇంగ్లీష్ విద్యావంతులైనటువంటి మధ్యతరగతి భారతీయులు నాయకత్వం వహించడం జరిగిందనమాట అండి. ఇది మెయిన్ రీజన్గా తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఆధునిక భారతదేశ పితామహుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ అనమాట అండి. లేకపోతే భారతీయ పునరుజ్జీవ పితామహుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు అనమాట అండి. 1772 నుంచి 1833 వరకు ఈయనకి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు జననం చేసుకున్నట్లయితే కనుక బెంగాల్లో ఉన్నటువంటి రాధానగర్లో 1772లో జన్మించడం జరిగింది. మరణం వచ్చేసి ఇంగ్లాండ్ ఉన్నటువంటి బ్రిస్టల్స్లో 1833లో చనిపోవడం జరిగింది అనమాట. ఈయన యొక్క ప్రధాన కృషి చూసుకున్నట్లయితే కనుక సతీ నిర్మూలన ఉద్యమం అనమాట అండి. ఈ సతీ నిర్మూలన ఉద్యమం అనేటువంటిది ఈయన చేసినటువంటి ప్రధాన కృషిగా తెలపచ్చు అనమాట అండి. సతీ నిషేధం చూసుకున్నట్లయితే నిరంతర పోరాట ఫలితం ద్వారా 1829 లార్డ్ విలియం బెంటిక్ సతీ నిషేధ చట్టం అనేటువంటిది ఆమోదించడం జరిగింది అనమాట అండి. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు చనిపోయేటువంటి 4 సంవత్సరాల ముందు దీనికి సంబంధించినటువంటి సతీ సాగమనం సంబంధించినటువంటి నిషేధ చట్టం అనేటువంటిది ఆమోదించడం జరిగిందనమాట అండి. పత్రికలు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు నడిపినటువంటి పత్రికలు చూసుకున్నట్లయితే కనుక సంబాద్ కౌముది అనేటువంటిది బెంగాలీ పత్రిక. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది పత్రికలు, నాయకులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా మట్టుకు వస్తుంది అనమాట అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిరాత్ ఉల్ అక్బర్ అనేటువంటిది పర్షియన్ పత్రిక. బెంగాలీ పత్రిక, పర్షియన్ పత్రిక. సంబాద్ కౌముది అనేటువంటిది బెంగాలీ పత్రిక. మిరాత్ ఉల్ అక్బర్ అనేటువంటిది పర్షియన్ పత్రిక అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్ మనం చూసినట్లయితే కనుక రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేటువంటిది బిరుదు ఇచ్చినటువంటి వారు ఎవరంటే మొఘల్ రాజా అనేటువంటి 2వ అక్బర్. అక్బర్ 2 రాజా రామ్మోహన్ రాయ్ గారికి
రాజా అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగిందనమాట అండి. అలాగనే 1829లో సతీ నిషేధ చట్టం రెగ్యులేషన్ 17 అమల్లోకి అనేటువంటిది కింద అమల్లోకి రావడం జరిగింది అనమాట. నిషేధ చట్టం వచ్చేసి 17 అనమాట అండి. రాజా అని పిలిచింది అక్బర్ II పిలవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మ సమాజం చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క స్థాపకులు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు కలకత్తాలో చేయడం జరిగింది అనమాట. సిద్ధాంతాలు ఏంటంటే ఏకేశ్వరవాదం అంటే దేవుడు ఒక్కడే అనేటువంటి ప్రధాన విశ్వాసం, విగ్రహారాధన వ్యతిరేకం, బొమ్మలను మూర్తులను పూజించడాన్ని వ్యతిరేకించడమే బ్రహ్మ సమాజం అనమాట అండి. సమానత్వం చూసుకున్నట్లయితే కుల వ్యత్యాసాలను నమ్మలేదు, సర్వసమాన సోదర భావాన్ని బోధించడం జరిగింది అనమాట అండి. దీన్నే బ్రహ్మ సమాజం అంటారనమాట అండి. సో ఏకేశ్వరనాథం అంటే ఒకే దేవుడు ఉంటారు, విగ్రహారాధన చేయరు, నెక్స్ట్ కుల వ్యత్యాసాలు లేకుండా అందరూ సోదరభావం కలిగి ఉండడం అనేటువంటిది బ్రహ్మ సమాజం అనమాట అండి. బ్రహ్మ సమాజ స్థాపన 1828లో చేయడం జరిగింది అనమాట అండి. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు చనిపోయేటువంటి 5 సంవత్సరాల ముందు బ్రహ్మ సమాజం అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. విస్తరణ చూసుకున్నట్లయితే కనుక దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ మరియు కేశవ్ చంద్రసేన్ ఈ ఉద్యమాన్ని భారతదేశం వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది అనమాట. స్థాపించింది వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు అనమాట అండి. తర్వాత దాన్ని విస్తరింపజేసింది దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ ద్వారా మరియు కేశవ్ చంద్రసేన్ ఈ ఉద్యమాన్ని భారతదేశం వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనమాట అండి. 1820 నుంచి 1891 వరకు చూసుకున్నట్లయితే బెంగాల్కు చెందినటువంటి గొప్ప సంస్కృత పండితుడు అనమాట అండి. ఈయన పేరు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు అనమాట అండి. వితంతులో పునర్వివాహం కోసం అని చెప్పేసి తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈయన కూడా బెంగాల్ చెందినటువంటి ఈయన వితంతువుల పునర్వివాహం గురించి అని చెప్పేసి ఈయన తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఇతని తీవ్రమైనటువంటి కృషి వల్ల 1856లో హిందూ వితంతు చట్టం, హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ఆమోదం పొందడం జరిగిందనమాట అండి. ఈయన పేరు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు అనమాట అండి. అలాగనే బాలికా విద్య డ్రింక్ వాటర్ బెదూన్తో కలిసి బెంగాల్లో అనేక విద్యా సంస్థలు బెదూన్ స్కూల్ను స్థాపించడం జరిగింది అనమాట అండి. బాలిక విద్య అనేటువంటిది అంటే గర్ల్స్ స్కూల్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక బెదూన్తో కలిసి అనేక విద్యా సంస్థలు బెదూన్ స్కూల్స్ అనేటువంటి స్థాపించడం జరిగింది అనమాట అండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి గారు అనమాట అండి. ఈయన ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది 1875లో. స్థాపన 1875 బాంబేలో. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం తీసుకురావడం జరిగింది. అది బాంబేలో స్థాపించడం జరిగింది. ప్రసిద్ధ నినాదం వేదాలకు తిరిగి వెళ్దాం, గో బ్యాక్ టు ద వేదాస్ అనేటువంటిది దీని యొక్క ప్రసిద్ధ నినాదం అనమాట. ఆర్య సమాజం యొక్క ప్రసిద్ధ నినాదం ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటిది. రచన చూసుకున్నట్లయితే కనుక సత్యార్థ ప్రకాష్ గారు అనమాట అండి. ఆర్య సమాజ ప్రధాన తాత్విక గ్రంథం అనేటువంటిది సత్యార్థ ప్రకాష్ అనమాట అండి. శుద్ధి ఉద్యమం అంటే శుద్ధి అనమాట. హిందూ మతం వదిలి ఇతర మతాల్లోకి మారిన వారిని శాస్త్రీయంగా తిరిగి హిందూ మతంలోనికి ఆహ్వానించడాన్ని దీన్ని ప్రారంభించారనమాట. అంటే హిందూ మతం విడిచి ఎవరైతే క్రిస్టియనిజంలో కానీ వేరే ఏదైతే మతంలోకి వెళ్తున్నారో వాటి తిరిగి మళ్ళీ హిందూ మతంలోని తిరిగి తీసుకురావడానికి దాన్ని శుద్ధి ఉద్యమం అంటారనమాట అండి. ఆర్య సమాజం దేనిని తిరస్కరించిందంటే పుట్టుక ఆధారంగా వచ్చేటువంటి కుల వివక్షని ఖండించి కేవలం గుణకర్మల ఆధారంగా సమాజాన్ని విభజించాలని చెప్పేసి అన్నారనమాట అండి. ఋగ్వేదాది భాష్య భూమిక అండ్ సత్యార్థ ప్రకాశ్ అనేటువంటిది ఆర్య సమాజ విద్యా ప్రస్థానంలో దేవ్ అంటే దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్ మైలురాయిగా నిలవడం జరిగిందనమాట అండి. సో ఇది ఆర్య సమాజానికి సంబంధించినటువంటిది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి. సంస్థల క్రమం మనం చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మ సమాజం వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు 1828లో స్థాపించడం జరిగింది. వితంతు చట్టం వచ్చేసి 1856లో రావడం జరిగింది అనమాట అండి. విద్యాసాగర్ గారి కృషి వల్ల సత్యశోధక సమాజం అనేటువంటిది జ్యోతి బోపలే గారు చేయడం జరిగింది. ఆర్య సమాజం వచ్చేసి దయానంద సరస్వతి గారు చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గారు. రామకృష్ణ పరమహంస గారు 1836 నుంచి 1886 మధ్యలో కృష్ణాదేవి ఆలయ పూజారిగా అంటే దక్షిణేశ్వర్ అన్ని మతాల సమన్వయాన్ని మత సహనాన్ని
భక్తి మార్గంలో ఈయన బోధించడం జరిగిందనమాట అండి రామకృష్ణ పరమహంస గారు. స్వామి వివేకానంద గారు చూసినట్లయితే 1863 నుంచి 1902 వరకు ఈయన అసలు పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్తా. గుర్తుపెట్టుకొని స్వామి వివేకానంద గారి యొక్క అసలు పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్తా అనమాట అండి. రామకృష్ణుడికి ప్రియ శిష్యుడిగా ఉండడం జరిగింది అనమాట. అంటే ఈ స్వామి వివేకానంద ఎవరంటే కృష్ణదేవి ఆలయ పూజారి అయినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క ప్రియ శిష్యుడిగా ఈయన ఉండడం జరిగింది అనమాట అండి. అయితే చికాగోలో జరిగినటువంటి ప్రపంచ సర్వమత మహాసభ ప్రసంగం ఎప్పుడైతే 1893లో జరిగిందో ఇది చికాగోలో జరిగింది అనమాట అండి. ప్రపంచ సర్వమత మహాప్రసంగంలో స్వామి వివేకానంద గారు తన ప్రసంగాన్ని సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా సోదరిమణులు అని చెప్పేసి ప్రారంభించడం జరిగిందనమాట. అంటే ఇది భారతీయ వేదాంత సంస్కృతిపై ప్రపంచ వేదికగా సమున్నతంగా ఇది నిలపడం జరిగిందనమాట అండి. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి చర్చ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. అంత బెస్ట్ ఇంట్రొడక్షన్గా లేకపోతే దీన్ని తెలపడం జరుగుతుంది అనమాట. దాని తన ప్రసంగాన్ని ఇట్లా స్టార్ట్ చేశారని చెప్పేసి. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ అనేటువంటిది 1897లో ప్రారంభించడం జరిగిందనమాట అండి. వివేకానందుడు 1897లో బేలూరులో బెంగాల్లో, ఇది కూడా బెంగాల్లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఇది కూడా బెంగాల్లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో బేలూరులో ఉన్నటువంటి బెంగాల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. తన గురువు పేరు మీద ఈ మిషన్ను ప్రారంభించడం జరిగిందనమాట అండి. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం చూసినట్లయితే మానవ సేవయే మాధవ సేవ, ఉచిత విద్యా వైద్యం మరియు విపత్తుల సహాయ చర్యలు అనేటువంటిది దీని యొక్క ప్రధాన లక్ష్యం. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటిది రామకృష్ణ మిషన్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యంగా తెలపడం జరిగింది. ఉచిత విద్యా వైద్యం విపత్తు సహాయ చర్యలు అనేటువంటిది చేయడం అనేటువంటి దీని యొక్క ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ అలీగర్ ఉద్యమం అనమాట అండి. అలీగర్ మూవ్మెంట్ అంటారు. దీని నాయకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనమాట అండి. 1817 నుంచి 1898 మధ్యలో అనమాట అండి ఈయన జీవించడం జరిగింది. ఈయన ముఖ్య లక్ష్యాలు ఏంటంటే ముస్లింలలో మూఢనమ్మకాలను రూపుమాపడం, ఆంగ్ల విద్య, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది అలీగఢ్ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యాలుగా తెలపడం జరిగింది. విద్యా సంస్థ చూసుకున్నట్లయితే 1875లో అలీగఢ్లో మహమ్మదాస్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ని స్థాపించడం జరిగింది అనమాట అండి. సో మహమ్మద్ ఖాన్ గారు ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేటువంటిది 1875లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది తర్వాత 1920లో చూసినట్లయితే కనుక అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ AMUగా ఇది మారడం జరిగింది అనమాట అండి. ఇది అలీగఢ్ ఉద్యమం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజం అనమాట అండి. థియోసాఫికల్ సొసైటీ అనమాట అండి. దీన్ని 1875లో అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో మేడం బ్లూవాట్స్కీ, కల్నల్ ఆల్కాట్ చేత ఇది స్థాపించబడిందే దివ్యజ్ఞాన సమాజం అనమాట అండి. థియోసాఫికల్ సొసైటీ అనమాట అండి. దీని యొక్క కేంద్రం వచ్చేసి భారతదేశంలో, అంటే దీన్ని 1875లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మేడం బ్లూవాట్స్కీ, నెక్స్ట్ కల్నల్ ఆల్కాట్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో చెన్నై సమీపంలో ఉన్నటువంటి అడయార్కు ప్రధాన కార్యాలయంగా మార్చబడి జరిగింది అనమాట అండి. ఈ దివ్యజ్ఞాన సమాజం అనేటువంటిది అనిబిసెంట్ ఈమె సమాజ కార్యక్రమాలను భారతదేశం అంతటా విస్తరించి ప్రాచుర్యం కల్పించడం జరిగిందనమాట. ప్రాచ్య మతాల గొప్పతనాన్ని ప్రచారం చేయడం జరిగిందనమాట అండి. అంటే ప్రాచ్యతలో ఉన్నటువంటి మతాల యొక్క ప్రచారాన్ని అనేటువంటిది ఈ దివ్యజ్ఞాన సమాజం ద్వారా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జ్యోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజం అనమాట అండి. ఇది 1873లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సమాజ స్థాపన మహారాష్ట్రలో వెనుకబడిన తరగతుల హక్కుల రక్షణ గురించి అని చెప్పేసి 1873లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించడం జరిగింది అనమాట అండి. సో ఇప్పటి వరకు బీల్ మీద వెళ్తున్నటువంటి ఇది ఇక్కడికి వచ్చేసి చెన్నైలో ఒక దివ్యజ్ఞాన సమాజం వచ్చేసి చెన్నైలో రావడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి రావడం జరిగింది అనమాట. బాంబేకి కూడా రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మహారాష్ట్రలో వెనుకబడిన తరగతుల హక్కుల గురించి అని చెప్పేసి సత్యశోధక్ సమాజ్ని 1873లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే యొక్క భార్య అయినటువంటి ఈమె భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయునిగా ఈమె చరిత్ర సృష్టించడం జరిగింది. పూణేలో ఉన్నటువంటి బాలికల కొరకు పాఠశాల ప్రారంభించడం జరిగింది. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఈమె జ్యోతిరావు పూలే గారి యొక్క భార్య గారు అనమాట అండి. బాలికల గురించి అని చెప్పేసి పూణేలో
బాలికల గురించి పాఠశాల అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పండిత రమాబాయి గారు వితంతువులు మహిళల విద్య మరియు ఆశ్రయం కోసం శారదా సదన్ను స్థాపించడం జరిగిందనమాట అండి. పండిత రమాబాయి గారు చూసుకున్నట్లయితే కనుక వితంతువులు మహిళలు విద్య మరియు ఆశ్రమం కోసం అని చెప్పేసి శారదా సదన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. సో ఇక్కడ మనం కీ ప్రొఫైల్గా చూసుకున్నట్లయితే కనుక జ్యోతిరావు పూలే గారు రాసినటువంటి అత్యంత ప్రసిద్ధ గ్రంథం గులాంగిరి అనేటువంటిది జ్యోతిరావు పూలే గారు రాయడం జరిగింది అనమాట అండి. ఇది సమాజంలో అణచివేయబడ్డటువంటి బానిసల విముక్తి కొరకు ఉద్దేశించినటువంటి గొప్ప పుస్తకంగా దీన్ని మనం తెలపొచ్చు అనమాట అండి. సో ఇది మన జ్యోతిరావు పూలే గారికి సంబంధించినటువంటిది. అలాగనే సావిత్రిబాయి పూలే సత్యశోధక్ సమాజ్ స్థాపనకు సంబంధించినటువంటిది. పండిత రమాబాయికి సంబంధించినటువంటి వివరణ అనమాట అండి. ఇప్పుడు మనం సంస్కరణలో వాటికి సంబంధించినటువంటి పోలికలు అనేటువంటిది చూద్దాం అనమాట అండి. బ్రహ్మ సమాజం వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు 1828లో కలకత్తాలో దీన్ని స్థాపించడం జరిగింది. ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి గారు 1875లో బాంబే తర్వాత లాహోర్లోకి దీన్ని మార్చడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద గారు వారి గురువు గారు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారి పేరు మీద రామకృష్ణ మిషన్ స్థాపించడం జరిగింది 1897లో బేలూరు పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్ అలీగఢ్ ఉద్యమం వచ్చేసి సర్ అయ్యద్ అహ్మద్ ఖాన్ గారు అనమాట అండి. 1875లో అలీగఢ్లో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్ వచ్చేసి జ్యోతిరావు ఫూలే గారు 1873లో చేయడం జరిగింది అనమాట అండి. పూణే మహారాష్ట్రలో చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు టైం లైన్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట. 1772లో రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క జననం, 1828లో బ్రహ్మ సమాజ స్థాపన, 1829లో సతీ నిషేధం, 1856లో వితంతు పునర్వివాహ చట్టం, 1873లో సత్యశోధక్ సమాజ్, 1875లో ఆర్య సమాజం అలీగఢ్ కాలేజ్, 1893లో చికాగో ప్రసంగం, 1897లో రామకృష్ణ మిషన్ స్థాపన. ఇది కాలక్రమం అనమాట అండి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. పరీక్షల కొరకు కొన్ని ముఖ్యమైనటువంటి 1 మార్క్ క్విజ్ అనేటువంటిది ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. బ్రహ్మ సమాజ్ స్థాపకుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. వేదాలకు తిరిగి వెళ్దామని చెప్పి పిలుపునిచ్చింది ఎవరంటే దయానంద సరస్వతి. చికాగోలో చారిత్రాత్మక ప్రసంగం చేసింది ఎప్పుడు అంటే చేసిన సంవత్సరం ఏంటంటే 1893లో చేయడం జరిగిందనమాట అండి. చేసిన వారు ఎవరంటే స్వామి వివేకానంద గారు అనమాట అండి. నెక్స్ట్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపకుడు ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనమాట అండి. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్ను ఎక్కడ స్థాపించారంటే 1873లో జ్యోతిరావు ఫూలే గారు స్థాపించడం జరిగింది అనమాట అండి మహారాష్ట్రలో. వివరణాత్మకంగా చూసుకున్నట్లయితే కనుక ఇట్లా మనకి అంటే యూపీఎస్సీ తరహాలో చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్స్ అనేటువంటిది లేకపోతే ఏపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ ద్వారా కానీ ఏర్పాటు చేసేటువంటి గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ రాజా రామ్మోహన్ రాయ్ సామాజిక సంస్కరణలు విశ్లేషించండి, బ్రహ్మ సమాజ్ మరియు ఆర్య సమాజ్ సిద్ధాంతాలను మధ్య తేడాలను తెలపండి, స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ద్వారా ఆదించినటువంటి సేవలను వివరించండి, సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో భారతదేశంలో ఏ విధంగా జాతీయ చైతన్యానికి దారితీసాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. నెక్స్ట్ ఇది 1 పేజ్ చెక్ లిస్ట్ అనమాట అండి. శీఘ్ర పునరుచ్చారణ అనమాట రివైజ్కి అనమాట. రాజా రామ్మోహన్ రాయ్ గారు 1828లో చూసుకున్నట్లయితే కనుక రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజం అనేటువంటిది స్థాపించడం జరిగిందనమాట అండి. 1829లో సతీ చట్టం అనేటువంటిది రావడం జరిగింది. 1856లో వితంతు పునర్వివాహ చట్టం. నెక్స్ట్ ఆర్య సమాజం 1875, వివేకానంద చికాగో 1893, రామకృష్ణ మిషన్ 1897, సత్యశోధక్ సమాజ్ 1873, సావిత్రిబాయి పూలే భారతదేశానికి చెందినటువంటి ఫస్ట్ టీచర్గా ఏమో ఉండడం జరిగింది అనమాట అండి, ఫీమేల్ టీచర్గా. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి భారతదేశంలో ఉన్నటువంటి సంస్కరణలో ఉద్యమాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక వెంటనే మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే టార్గెట్ 100+ కోర్స్ని కూడా మీరు డైలీ విజిట్ చేస్తుండండి. అందులో మీకు రెగ్యులర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది ఇట్లాంటి ఏన్షియంట్ మోడర్న్ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇటువంటి అన్నింటినీ క్రోడీకరిస్తూ మీకు అందులో వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి టార్గెట్ 100+ నుంచి ఉన్నటువంటి మరొక వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.